ఏం చెప్తుంది సెక్షన్ 67, 68, 1A, 1B ఇదంతా కూడా అశ్లీల కంటెంట్ ని ఎవరు కూడా అది అది మహిళ అయినా కానీ లేకుంటే పురుషుడైనా కానీ ఆ పూర్తిగా ఒక వ్యాప్తి చేసేటటువంటి పరిస్థితి చేస్తే చట్టం ఖచ్చితంగా వ్యతిరేకించేటటువంటి ఆ భాగాన్ని ఎంపిక చేస్తుంది. కాబట్టి విష్ణుప్రియ కేవలం విష్ణుప్రియకి ఆపాదించడం కాదు, అనేక దాదాపు ఒక దశాబ్ద కాలంగా ఈ మహిళల పట్ల కించపరిచేటటువంటి లేకుంటే మహిళల్ని ఈరోజు ఎక్కడ ఏ పబ్లిక్ డొమైన్ లో కూడా బహిరంగంగా అంటే ఆమె వృత్తిపరమైన స్వేచ్ఛ అనుకోవాలా, అది వృత్తిపరమైన స్వేచ్ఛ అని అనుకోవాలా, లేదు మీరంటున్నట్టుగా సమాజాన్ని చెడగొట్టే ప్రయత్నం అని అనుకోవాలా? ఆమె ఒక గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నారు, సినిమాల్లోనూ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. సో అలాంటి డ్రెస్సులే వేసుకొని కొన్ని ఎక్స్క్లూజివ్ ఫొటోస్ ఆమె అభిమానుల కోసం అందులో పెడితే అందులో ఒక లైన్కి లోబడి సినిమా సెన్సార్ లైన్కే లోబడి ఆ డ్రెస్సులు పెడితే దానిలో అశ్లీలం ఉంది అని ఎలా చూడాలి అని కొంతమంది అంటున్నారు. లేదు, ఇప్పుడు ఈ వాస్తవంగా సినిమా ఫీల్డ్ లో ఉన్నంత మాత్రాన ఆ దిగుతుగా వేసుకున్నటువంటి ఆ బట్టలు అవసరం లేదు. నిజంగా ఈ రోజు చూడండి సినిమా ఫీల్డ్ లో కూడా గత కాలం నాటి ఒకవేళ ఆ హీరోని చూస్తే సావిత్రి గారు లేకపోతే యమున గారు, సౌందర్య గారి వరకు చూస్తే కూడా ఎక్కడ కూడా మహిళలకు గౌరవప్రదంగా నటులుగానే వాళ్ళు చిరస్థాయికి నిలిచారో తప్ప ఇట్లాంటి ఒక అర్ధనగ్నంగా ఈ లేదు కంటెంట్స్. కాబట్టి సభ్య సమాజాన్ని ఒకవేళ అదే కంటెంట్ ఫ్రీగా పెడితే, సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా పెడితే మీకు అభ్యంతరం లేదా? తప్పు సార్, ఖచ్చితంగా అశ్లీలత అనేది దాన్ని ఖచ్చితంగా ప్రతి పౌరుడు ఖండించాలి. ఇప్పుడు ఆమె ఏదైతే కంటెంట్ పెయిడ్ కంటెంట్ పెట్టిందో అలాంటి కంటెంటే మరి కొంతమంది పెయిడ్ కంటెంట్ కాకుండా ఫ్రీ కంటెంట్ పెడుతున్నారు. సో అక్కడ లేని అభ్యంతరం పెయిడ్ కంటెంట్ అలాంటి కంటెంటే పెడితే ఏముంది సార్? ప్రతి దాని మీద కూడా ఖచ్చితంగా పౌరులుగా మనం ఖండించాలి. కేవలం ఒక పెయిడ్ కంటెంట్ ఫ్రీ కంటెంట్ అనే కాదు, అశ్లీలత అనేది పూర్తిగా ఆగినప్పుడు సమాజంలో కొంత మార్పు రావడానికి ఉంటుంది. దీని పట్ల పాలకులు అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు కానివ్వండి, లేకపోతే రాష్ట్ర సినిమాటోగ్రఫీ గారికి సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా దీని పట్ల చాలా సీరియస్ గా వ్యవహరించాలి. ఎందుకంటే కేవలం విష్ణుప్రియ ఘటనే మనం దీంట్లో తీసుకోకూడదు. అనేక ఉదంతాలకు సంబంధించినటువంటి కంటెంట్లు బయటకు వస్తున్నాయి. ఇంకా చాలా వరకు కూడా మహిళా లోకమంతా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకుని విష్ణుప్రియ ఒకవేళ ఖచ్చితంగా వాటిని వెనక్కి తీసుకోకపోతే మాత్రం మహిళా లోకంతో ఖచ్చితంగా ఏకీకృతమై ఏ విధంగా మాత్రం మేము ఖచ్చితంగా పోలీస్ శాఖను కూడా ఇప్పటివరకు ఏమైనా కేసులు పెట్టారా మీరు? సార్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నామని సార్. ఈ రోజు మాకు వచ్చినటువంటి ఈ రోజు సాయంత్రం డీజీపీ గారిని కలవబోతున్నాము. దాంట్లో ఈ విష్ణుప్రియ ఘటనకు సంబంధించి మాకున్నటువంటి కొన్ని వాటికి సంబంధించి కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నాం. రైట్. ఇంకా ఏ అకౌంట్లు మీరు ఐడెంటిఫై చేశారు? విష్ణుప్రియతో పాటు ఇంకా ఏ అకౌంట్లు ఐడెంటిఫై చేశారు? అంటే చాలామంది నిజానికి పెయిడ్ కంటెంట్లని హెల్త్కి సంబంధించిన కంటెంట్ పెడుతున్నారు, బ్యూటీకి సంబంధించిన కంటెంట్లు పెడుతున్నారు, చదువుకు సంబంధించిన కంటెంట్లు పెడుతున్నారు. పెయిడ్ కంటెంట్లు చాలా ఉంది. అందులో భాగంగానే వీళ్ళు బ్యూటీకి సంబంధించిన కంటెంటే పెడుతున్నాం తప్ప మీరు స్కిన్ షో లాగా చూస్తూ ఉన్నారు, అది మీరు చూసే దృక్పథంపై ఆధారపడి ఉందని కొంతమంది అంటున్నారు. లేదు సార్, యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి ఈ రోజు విష్ణుప్రియ పోస్ట్ కాదు, చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు మహిళల పేరుతోని అక్రమంగా కొన్ని కంటెంట్లని లేకపోతే కొంత వీటిని అకౌంట్స్ ని యథేచ్ఛగా ఓపెన్ చేసి దాంట్లో పూర్తిగా ఈరోజు అశ్లీలతను ఎక్కువ పెంపొందించేటటువంటి వస్తున్నాయి. వీటి దృష్టి సారించాల్సినటువంటి మాత్రము ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒకవేళ ఆలోచించగలిగితే వీటిలో ఎక్కడో ఒక దగ్గర ఒక తుది గడువు లేకుంటే తుది నిర్ణయం చేయగలిగితే దీన్ని కొంతవరకు స్టాప్ చేయగలిగితే ఇప్పుడు రాబో భవిష్యత్ అంతా కూడా సోషల్ మీడియా ఈ రోజు చాలా అంటే ఈ రోజు ఏఐ వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్ జనరేషన్ వచ్చిన తర్వాత ఏ లాంటి వాటిని ఈ రోజు మనం ఎదుర్కోలేకపోతున్నాం. లేకపోతే రేపు పొద్దున దాదాపు ఒక 10-20 సంవత్సరాల్లో పూర్తి సోషల్ మీడియా కంటెంట్ ని పూర్తిగా చాలా ఒక వ్యక్తిగతంగా నష్టపరిచేటువంటి ప్రక్రియ ఉంది. కాబట్టి దీని పట్ల సమాజము అంకిత భావంతో ఆలోచించాలని, మహిళా లోకం కూడా